నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఒకనొక టైంలో తల్లితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఇప్పుడు కూతురుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు బాలకృష్ణ గారు అంటున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఈ కాలంలో ఒకే జనరేషన్లో ఇద్దరు ఆర్టిస్టులను తల్లితోనూ ఇటు పక్కన కూతురుతోనూ స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి బాలకృష్ణ గారు సంబంధించి ఈ స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ఒక తల్లి కూతురులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు లేటెస్ట్ సమాచారం అది. అఖండ 2లో బాలయ్య పక్కన ఒక ఆర్టిస్టు నటించబోతుంది, యంగ్ లేడీ. అంటే ఆ పాప మనకి అఖండ 1లో ఉన్న చిన్న పాప పెద్ద అయిన తర్వాత ఆ పాత్ర కంటిన్యూటీ కోసం ఒకప్పుడు హీరోయిన్ కూతుర్ని పరిచయం చేయబోతున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఆమె ఎవరో కాదు, లయ కూతురు. హీరోయిన్గా మరి అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చింది. ఆ లయ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా భద్రం కొడుకో సినిమాతో స్టార్ట్ అయిన హీరోయిన్గా స్వయంవరం సినిమా. ఆ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోలతో చేసింది. బాలయ్య బాబుతో విజేంద్ర వర్మ అనే సినిమా, కొండా కృష్ణరాజు గారి నిర్మాతగా ఆ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆయన పక్కన చేయటం కానీ ఆ పరిచయం మరి అడగటం వల్ల మొత్తానికి ఈ సినిమాలో అవకాశం లయ కూతురికి, లయకి ఒక డాక్టర్ని చేసుకోవటం. వాళ్ళ నాన్నగారు కూడా డాక్టరే, తర్వాత అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా, వాళ్ళ అమ్మాయి మాత్రం సినిమాలో చేస్తుందని చెప్పి అంటున్నారు. ఈ సినిమాలో అఫీషియల్ వార్త అయితే కాదు కానీ అన్అఫీషియల్గా అయితే వైరల్ అవుతున్న వార్త అదండి. అయితే సాధారణంగా లయ గారు కూడా తన కెరియర్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తను మళ్ళీ మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఎక్కడ కూడా పిల్లలకి మాత్రం సినీ రంగం పైన ఆసక్తి ఉందా లేదంటే ఇప్పటిదాకా ఎక్కడో కూడా వాళ్ళు పెద్ద కనిపించినటువంటి దాఖలు లేవు. కానీ సడన్గా ఇట్లా అఖండ తాండవంలో లయ గారి కూతురు ఉన్నారని చెప్పేసి అన్నదాన్ని నిజమై ఉండొచ్చా లేదంటే ఏం చెప్తారు? సాధారణంగా నిప్పు లేకుండా పొగరాదంటారు కాబట్టి కొంత నిజం ఉండకపోదు. అంటే యాక్టింగ్ వాళ్ళ నాన్న తల్లిదండ్రులు ఒకటే కూతురు లయ, వాళ్ళ యశోద గారు వాళ్ళ మదరు, వాళ్ళ నాన్నగారికి లయ ఒకటే కూతురు. వాళ్ళు ఎంకరేజ్ చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది, చేయించారు. తర్వాత హీరోయిన్గా చేయించారు. ఆ తర్వాత తను చాలా సినిమాల్లో చేసింది, జగద్బాబు గారితో, దాదాపు వేణుతోనూ, ఇట్లా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోలతో, శివాజీతో కానీ ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయింది అమ్మాయి. తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఈ మధ్యనే కొన్ని షోస్లో కనపడటం కానీ ఇవన్నీ జరిగినాయి. కొన్ని ఇంటర్వ్యూలో చూసే నేను, నాకు కూడా బాగా పరిచయం. ఫిల్మ్ నగర్లోనే ఉండేవాళ్ళు, ఇక్కడ మన దేవస్థానం దగ్గర అటు వాళ్ళు ఉంటారు. అట్లా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మాయిని తను తప్పేం కాదు కదా, తను చేసిన పాత్రలే వాళ్ళ అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయడం తప్పేం కాదు. ఈ రోజుల్లో అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది బహుశా, అందుకని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. కాకపోతే దీంట్లో కూడా 15-16 ఏళ్ల పాప కానీ ఇంకా 14 ఏళ్ళు ఉంటాయేమో. అంటే చిన్న పాప కాస్త పెద్ద అయినట్టుగా చూపించారు అది అఖండలో. ఆ పాపని ఆ పాత్రకి కావాలి కాబట్టి, యాప్ట్ కాబట్టి తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఫొటోస్ వెళ్ళటం కానీ లేకపోతే అడగటం కానీ ఏదైనా జరిగితే కానీ అట్లా అవకాశం వస్తుంది. అది జరిగి ఉండొచ్చు. ఒకవేళ భవిష్యత్తులో హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేయొచ్చాము, అవకాశం అయితే ఉంది. అదే మనం చూసుకుంటే లయ ఒక తెలుగింటి అమ్మాయి అని చెప్పుకోవచ్చు. అదిగాక ప్రతి ఒక్క సినిమాలో కూడా ఎక్కడో కూడా తనకు సంబంధించి వల్గారిటీ సీన్స్ కానీ లేదంటే ఇట్లాంటి ఎక్కడ కూడా లేదు. సో పక్కింటి తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది లయ. అటువంటిది ఇప్పుడు లయకు సంబంధించిన కూతురు కూడా సినీ రంగంలో అడుగు పెట్టడం కావచ్చు. ఇప్పుడున్నటువంటి ఒక తరుణంలో హీరోయిన్ కావాలంటే కొంత గ్లామరస్ పార్ట్స్ కూడా ఎక్కువగా చూస్తుంటారు జనాలు కూడా. సో అలాంటి కోలోకి చెందే అవకాశం ఉందంటారా లయ కూతురు, లేదంటే ఏమంటారు? ఎందుకంటే లయ గతంలో చేసిన సినిమాలు ఎక్కడ కూడా వల్గారిటీ మనకు కనిపించలేదు. సో అలాంటి ఏమంటారు గీతలోనే ఉంటుందా అంటే? వాళ్ళు గీసుకుంటారు, ఎందుకంటే వల్గారిటీ వైపు వెళ్ళాల. తన మొదటి నుంచి కూడా గిరి గీసుకుని ఆ పరిధిలోనే నటించింది కాబట్టి తన కూతురు విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బాలయ్య బాబుతో వాళ్ళ అమ్మగారు చేయటం, మరి బాలయ్య బాబు పక్కన పాప అంటే చిన్న పాత్ర కాబట్టి అది పర్లేదు. ఇప్పుడు రామారావు గారు తండ్రిగా మనవరాలుగా శ్రీదేవి చేయలా, అదే రామారావు గారికి మరి జోడీగా శ్రీదేవి చేయలా. సినిమా ఫీల్డ్లో ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జయలలిత గారు అమ్మగారు కూడా మరి సినీ నటే. మరి ఆ తర్వాత ఇట్లా సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది వాళ్ళ విషయంలో తల్లి కూతుళ్ళు చేశారు, పక్కనే చేసే అవకాశం ఉండదు. కానీ సాధారణంగా తల్లి కూతుళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి, తండ్రి కొడుకులు వాళ్ళతో చేసిన కాంబినేషన్లు చేసే అవకాశాలు ఉంటాయి. అది అయితే మనం చూసుకుంటే గతంలో ఒకనొక సందర్భంలో శ్రీదేవి గారితో ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు కాబట్టి బాలకృష్ణ గారు శ్రీదేవితో ఒక సినిమా కూడా లేకపోవడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు లయతో సినిమాలు ఉన్నాయి, లయ కూతురుతో కూడా సినిమాలు రాబోతున్న సంగతి తెలుస్తూ వస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే జోడీగా చేయట్లేదు కదా, ఒక చైల్డ్ ఆర్టిస్ట్గానే చూడాలి మనం కూడా. ఇక్కడ ఆ పాప కూడా చైల్డ్ ఆర్టిస్ట్, ఏమో భవిష్యత్తులో చెప్పలేము కూడా.
హీరోయిన్ అయిన తర్వాత చేసే అవకాశం ఉన్నా ఉంటుందేమో. ఎందుకంటే బాలయ్య బాబు కూడా తన వయసు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ క్రమేపీ ఆయన అటువైపే వెళ్తున్నారు. భవిష్యత్తులో ఇక నేను అనుకోవడం కూడా ఆయన ఏజీ తగ్గ పాత్రలు చేస్తారు, కానీ కాలేజీ బుల్లోడ్లాగా పాత్రలు చేసే అవకాశం అయితే లేనే లేదు. మరి అలాంటి అమ్మాయిలతో చేయాలంటే కనీసం అట్లా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కుదురుతుంది, కానీ కుదరదు. మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి కూడా హీరోయిన్ అయినా ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఆ అమ్మాయి మొదటి నుంచి ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా నమ్రత శిరోద్ గారు కూడా హీరోయినే కాబట్టి అక్కడ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఫీల్డే కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. కృష్ణ గారి విషయంలో వచ్చరికి మంజుల గారిని అప్పుడు హీరోయిన్కి అవకాశం వచ్చినా కానీ బాలయ్య బాబు పక్కనే అవకాశం వస్తే ఫ్యాన్స్ ఒప్పుకోవాలి అప్పుడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే ఎవరు అబ్జెక్ట్ చేయరు. అక్కడ మరి మంజుల గారు చేయడానికి అవకాశం రాలా. అదే మనం చూసుకుంటే సినీ తారలకు సంబంధించి వాళ్ళ వారసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా వరకు ప్రొడ్యూసింగ్లోనే ఆగిపోతున్నారు. అది అశ్వినీదత్ గారి కూతుర్లు కావచ్చు, అదేవిధంగా కోటి రామకృష్ణ గారి కూతుర్లు కావచ్చు, ఇలా చాలామంది కూడా. కానీ నటులుగా వస్తున్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న వాళ్ళలో ఎంకరేజ్ చేస్తున్న మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని జ్యువెలరీ యాడ్స్ కావచ్చు, కొన్ని సినిమా ఏదైతే టీవీ యాడ్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి అనుకోవచ్చా తెలుగులో? ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారండి. ఇదివరకు చేయలే. ఒక దశలోనేమో తెలుగు వాళ్ళే చేసేవాళ్ళు. సావిత్రి గారు, జమున గారు, వాణిశ్రీ గారు, ఇటు ఎక్కడ వాళ్ళు, శారద గారు, ప్రభ గారు, వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళే. ఆ తర్వాత తరంలో జయప్రద గారు, జయసుధ వాళ్ళు ఇక్కడ వాళ్ళే. ఆ తర్వాత వచ్చేసరికి బాంబే ఇతర రాష్ట్రాల అమ్మాయిలు తీసుకురావడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం రాకపోవడం ఏం కాదు. ఇక్కడ ఏంటంటే పొరిగింటి పులగూర రుచి అని ఏదో కొత్తదనం కోసం. కానీ బాలీవుడ్ వాళ్ళు ఒక దశలో అయితే అమీషా పటేలు ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసారు. చివర ఇట్లా వచ్చిన అవకాశం అనుకునే అప్పలమ్మ కాస్త పేరు మార్చుకుని అమీషా పటేల్గా మారిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. మన వైష్ణవి బేబీ వైష్ణవి చైతన్యకి అవకాశం వచ్చింది. ఇట్లా చాలామంది చేస్తున్నారు. మన కోర్టు సినిమాలో చేసిన అమ్మాయి కూడా సోషల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకుని దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మారిపోతుంది, అంత పరిస్థితి అంతా మారిపోతుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఒకప్పుడు తల్లితో స్క్రీన్ షేర్ చేసుకొని ఇప్పుడు పిల్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నటువంటి బాలకృష్ణ ఇది ఒక అరుదైన రికార్డ్ అనుకోవచ్చు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.